జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నేను ఉదయ కాలన ఈ రీతిగా ప్రేర్ చేసుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు. నువ్వు కృపామయుడు, దయామయుడు, కృపాసత్య సంపన్నుడా, నీకు వందనాలు తండ్రి. ఏ యోగ్యత ఏ మంచి మాలు లేనప్పటికీ ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలు. ఆయన నా తండ్రి ఎక్కువ జామున ఉదయ కాలంలో ప్రభా, అయా నీ పాస్తందులో ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా విజ్ఞాపన ప్రేయర్లకు వచ్చి ఉంటుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థన మీ సన్నిధికి చేరబట్టుకు సహాయం దయచేయండి. ఆయన అడుక్కునే వారు మేము, సహాయం చేసే దేవాది దేవుడు నీవు. అడిగితే ఇచ్చే దేవుడు, వెతికితే దొరికే దేవుడు, తట్టితే తీసే దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తమును చేయగలిగిన శక్తి మంత్రులు తండ్రి, నీకు వందనాలు. ఎన్నో అంశాలు విజ్ఞాపన ప్రేర్లు పెట్టినప్పుడు ప్రభా, మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కోటేశ్వరరావు బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి వాళ్ళు ఫాదర్కి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు. అయ్యా నా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు నాయన. ఆయన మేము ప్రార్థన చేసినామని అందరికీ వందనాలు చెప్పమని కూడా చెప్పి ఉన్నాడు. ఇంకనూ ఆయన శిరస్సు నుంచి పాదం వరకు సంపూర్ణమైన స్వస్థత బిడ్డకి మీరు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య, అలాగనే ఆయన గృహాన్ని కొని ఉంటుండగా ప్రభా, ఆ గృహంలో కూడా నా తండ్రి ముందు వెనకలు ఎక్కడ ఏదైనా సరే ప్రభు, నాయన ఆ గృహం చుట్టూ మీకు కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి ఆటంకాలు, వాస్తు ఇబ్బందులు ఎటువంటివి జరగకుండా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన గృహంలో జీవిస్తున్నప్పుడు తండ్రి, నీ ప్రియ బిడ్డలకి నా తండ్రి, నువ్వు ఎల్లప్పుడూ తండ్రి నాయన వాళ్ళకి వెలుగుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎట్టి ఆటంకము లేకుండా ప్రభా, నాయన బిడ్డకి ఉన్న అప్పులు కూడా తీరిపోవటకు సహాయం దయచేయమని నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆయన భార్య బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే ప్రభా, వినుప భర్తను కూడా జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఆయన ఎంతో మంది బిడ్డలు ప్రార్థించి ఉన్నారు. వారి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు తండ్రి. ప్రభా, నీకు వందనాలు. ఆ బిడ్డ పట్ల మీరు చేసిన కృపకై నీకు వందనాలు తండ్రి. నేను అడిగినాను, హాస్పిటల్ నుంచి వచ్చి ఉన్నాడని చెప్తున్నారు. ఇంకనూ నా తండ్రి నాయన అల్సర్ కూడా ఏదైనా సరే ఆయన శిరస్సు నుంచి పాదం వరకు సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన నీ ఆరోగ్యం మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆయన అనేక మేళ్లతో ఒక కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నువ్వు చేసిన మేలుకు ఇంకేమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభావ. మా జీవితకాలం అంతా స్తుతించిన మీ రుణ మాటలు ఉండవలసిందే. అంత గొప్ప దేవుడు మా పక్షాన ఉన్నదలకై నీకే వందనాలు. ఈ ఉదయ కాలం ఈ రీతిగా ప్రభా, విజ్ఞాపన ప్రేయర్లో మాకు తోడై ఉండి నడిపించమని నీ చేతులకు సమస్తము ఈ రెండు కుటుంబాలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.